తిరిగి 15వ కీర్తన వద్దకు వద్దాం. కీర్తన సంఖ్య 15. పాత నిబంధన గ్రంథంలో నీతి గల నడక దేవుని సహవాసానికి కారణం. నీతిగా జీవించడం, నీతిగా ప్రవర్తించడం, ఇవి దేవునితో సహవాసానికి కారణాలు ధర్మశాస్త్ర ప్రకారం. కానీ కొత్త నిబంధనకు వచ్చాక ఆ నియమం కొంచెం ఎలా మారింది అంటే, విశ్వాసం ద్వారా నీతిమంతుడైన వాడు ఖచ్చితంగా ఈ ఫలితాన్ని అనుభవిస్తాడు. నీతిమంతుడయ్యాడు కాబట్టి అతడు నీతిగా బ్రతుకుతాడు, నీతిగా ప్రవర్తిస్తాడు. ఇది విశ్వాసం ద్వారా వచ్చిన ఫలం. అది దేవునితో అన్యోన్య సహవాసానికి కారణమవుతుంది. ఒకసారి మళ్ళా తిరిగి వెనక్కి వెళదాం. ఏదెనులో ఖడ్గజ్వాలలు మానవునికి ఏదెనుకి మధ్యలో ఉన్నాయి. ఏం కోల్పోయాడు మనిషి? మానవుడు ఏమేం కోల్పోయాడు? మీరే చెప్పండి. మహిమను కోల్పోయాడు. 2, జీవాన్ని కోల్పోయాడు. 3, సహవాసాన్ని కోల్పోయాడు. 4, దేవునితో సమాధానాన్ని, తనతో సమాధానాన్ని, పొరుగువానితో సమాధానాన్ని, ప్రకృతితో సమాధానాన్ని కోల్పోయాడు. ఇంకా దేవునితో సహవాసాన్ని కూడా కోల్పోయాడు. ఇప్పుడు అదే స్థలంలో సిలువ వేయబడిన నా ప్రభువు నిలబడ్డాడు. అవన్నీ తిరిగి లభించినాయి. అది ఇప్పుడు వరకు మనం ఆరాధన. వాస్తవానికి ప్రభువులో వీటన్నిటినీ పొందిన తరువాత కూడా వీఆర్ ఎనేబుల్ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మీన్స్ మళ్ళీ మనం ఎక్కడికి వెళుతున్నట్టు? బ్యాక్ టు ద పెవిలియన్, బ్యాక్ టు ద ఓల్డ్ డీడ్స్, back to the old nature, back to the sinful slavery. అపవాది యొక్క అధికారంలోనికి మళ్ళా తిరిగిపోవడం. రక్షించబడిన తరువాత దేవుని సన్నిధిని నిండారులుగా అనుభవించవలసిన ఒక విశ్వాసి మరల తిరిగి ఇవే కార్యాలు చేస్తున్నాడు అనంటే అర్థం ఏమిటి? పాత నిబంధన గ్రంథంలోనే ఇవన్నీ అనుగ్రహించబడతాయని వ్రాసించాడు. నేను 2 రిఫరెన్సెస్ మీకు చూపిస్తాను, వాటిని అప్పుడు మనం ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా ఈ మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు, తాను విని దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసుల్లో దీనుని వారికి యథార్థముగా విమర్శ చేయను. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును.
అతని నడుముకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమయు పెంచబడిన కోడియు కూడుకొనగా ఎక్కడికి వెళ్ళాం, ఇలా వెళ్తాం అని వాళ్ళు నిరీక్షణ ఇచ్చారు. ఇదే మాట హోషేయ గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది ఇలాగే. అంటే సేమ్ కాదు కానీ దీనికి సంబంధించింది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమున నేను 2:18 ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేసేదను. విల్లును ఖడ్గమును యుద్ధము దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయులుగా నీవు నిత్యము నాకుండునట్లు నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దాక్షిణ్యములు చూపించట వలన నిన్ను ప్రధానము చేసుకొందును. కోల్పోయిన సంబంధాన్ని మరలా తిరిగి నేను నిబంధన ద్వారా ఏర్పరచుకుంటాను అని ముందుగా చెప్పాడు ఆయన. కానీ దినాలు గడిచాయి, సంవత్సరాలు దొరిలే. చాలా అనుభవజ్ఞులు అనుకుంటున్నాం, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాం, నేనేం చేసినా తప్పు లేదనుకుంటున్నాం, నేనేమైనా మాట్లాడవచ్చు అనుకుంటున్నాం, నేను ఎలా ప్రవర్తించినా పర్వాలేదనుకుంటున్నాం. జాగ్రత్త, ప్రతి క్రియకు మనం లెక్క చెప్పాలి. ప్రతి మాట లెక్క అప్పగించవలసిన దాంట్లోకి వస్తుంది, తీర్పులోకి వస్తుంది. ఈ కీర్తనాకారుడు ఇలా అన్నాడు, 15వ కీర్తనలో రెండవ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువాడే అంటూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఇంతవరకు చూశాం. 3వ వచనంలో అట్టివాడు నాలుకతో కొండెములాడడు ఇంతవరకు గత వారం ఆగాం. తరువాత తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమోపడు. ఒక వ్యక్తి యొక్క నైతికమైన విలువలు, ఒక వ్యక్తి యొక్క భక్తి జీవితం, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎక్కడ బయటపడుతుందంటే ఫ్రెండ్షిప్ దగ్గర, నైబర్హుడ్ దగ్గర. స్నేహం వద్ద, పొరుగువాని వద్ద. స్నేహానికి అంటే స్నేహితులకి స్నేహితురాండ్రకు మధ్యలో ఉండే సంబంధం ఎలా ఉంటుంది? పొరుగువానికి మనకు ఉండే సంబంధం ఎలా ఉంటుంది? స్నేహితులు మానసికంగా కలిసి ప్రయాణం చేస్తారు, పొరుగువారు శారీరకంగా కలిసి ప్రయాణం చేస్తారు, పక్క పక్కన ఉండక తప్పదుగా. ఈ రెండు చోట్ల మనం ఏమిటో బయటపడుద్ది. తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఎవరు దేవుని సన్నిధిలోనికి ఆహ్వానించబడతారు అంటే, ఎవరు పరిశుద్ధ పర్వతం మీద నివసిస్తారు అంటే, వాళ్ళు తన స్నేహితునికి తన స్నేహితురాలికి ఎప్పుడూ కీడు చేయరు, తన పొరుగు వాని మీద నిందమోపరు. అంటే రెండు రిలేషన్షిప్స్, రెండు సంబంధాలు, ఒకటి స్నేహం, రెండవది
పొరుగు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, లేఖనం మీది మేము సమాధానపరచబడిన వారం, నూతనపరచబడిన వారం, నిత్య జీవాన్ని పొందిన వారం, పరలోకానికి వారసులం, మీ కుమారులయ్యే అధికారం పొందినవారు. కానీ మా వ్యక్తిగత జీవితాలు నీ సన్నిధిని అనుభవించలేకపోవడానికి, నీ సన్నిధి మాతో విధానం ఉండకపోవడానికి గల కారణాలను మేము వెతుక్కుంటున్నాం. ఎంత వెతికినా నీ సన్నిధి దొరకని దుఃఖ సమయాలు మా వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ సరిచేసుకోవాలని ఆశ చొప్పున మేము బలవద్దకు వస్తున్నాం. మా లోపాలను మీరు ఎత్తి చూపిస్తే తప్ప మేము అంగీకరించే పరిస్థితులు లేవు. లేఖనాల్లో కనిపిస్తున్నా, నీ సేవకులైన వారు ప్రకటిస్తున్నా మా అహంకారం వినే స్థితిలో లేదు. మేము మా యందు అతిశయిస్తున్నాం తప్ప మీ ప్రియకుమారుని యందు అతిశయించటం మాకెప్పుడూ దూరం అయింది. ఈ కారణం చేత దీనత్వాన్ని కోల్పోయాం. మేము చేసిన ప్రతి తప్పును సమర్థించుకుంటున్నాం తప్ప ఒప్పుకోవడం లేదు. ఒప్పుకున్నట్టు కనపడుతున్నా తిరిగి అదే దుస్థితిలో కొనసాగుతున్న దౌర్భాగ్యమైన జీవితాలు మావి. దుఃఖంతో మరోసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాను. నీ దాసుని కటాక్షించండి, కరుణించండి, దయ చూపించండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ ఆత్మచేత నింపండి. మా సమయాన్ని దీవెనగా మార్చండి. మీ కృపాహస్తాలకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ బలపరచండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంగ్లీష్లో నైబర్ ముందును ఫ్రెండ్ తర్వాత ఉన్నాడు. అందుకని ముందుగా నోట్స్ రాసేసుకున్నా నైబర్ని గురించి. తీరా ఉదయం చూస్తే, రాత్రే చూస్తే రెడీగా ఉన్నాను, రేపటికి ఏం పర్వాలేదు అనుకున్నా. రాత్రే తెలుగు బైబిల్ తీసి చదువుతూ ఉంటే స్నేహితుడు ముందున్నాడు, నైబర్ తర్వాత ఉన్నాడు. అయిపోయాను రా బాబు అనుకున్నా. ఇంకా అక్కడి నుంచి నా తిప్పలు మామూలు కాదు. అంటే ఎలాగైనా వయసు పెరిగే కొద్దీ అంటే కొంతమంది మతిమరుపు ఆశీర్వాదం బ్రదర్ అంటారు. అన్న మాటలు గుర్తు రాకుండా ఉండటం, విన్న మాటలు జ్ఞాపకం రాకుండా ఉండడం, జరిగిపోయిన సంగతులు గుర్తు రాకుండా ఉండడం, దుఃఖంలోకి వెళ్ళకుండా ఆగడానికి కారణాలు అవుతాయి. రైటే. కానీ ఇలా టైంలో ప్రార్థన చేయండి. తన చెలికానికి కీడు చేయడు. స్నేహితులు చెలికాడు అంతే తేడా. చెలికాడు. ఆడవారికి చెలి, మగవారికి చెలికాడు. స్నేహంలో కీడు చేసే తత్వం నీలో నాలో ఉండడం. చాలా సంవత్సరాల క్రితం ఒక మ్యాగజైన్లో ఓ సంఘటన రాయబడింది. ఇద్దరూ కలిసి చదువుకున్నారంట ఒకే స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో. ఇద్దరూ ఒకే అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నారంట. ఇద్దరూ ఒకే హై స్కూల్లో చదువుకున్నారంట. ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారంట. ఇద్దరు ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారంట. కానీ ఇద్దరికి పడదంట. ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చారట. ఒకడెప్పుడు ఓడిపోవటమే, ఒకప్పుడు గెలవడమేనంట. అప్పుడు అడుగుతాడు, వీడు గెలవాలి అంటే ఏం చేయాలి అని. వెళ్ళి అవతలోడి పార్టీలో జాయిన్ అయిపోవాలన్నాడు. అంతే. అంటే అర్థం, దూరంగా ఉంటే ద్రోహం చేయడానికి వీలవదు.
ఎక్కడ మోసపోతాం? ఇక్కడ కూర్చున్న వారిలో స్నేహం వల్ల మోసపోని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి మీరు నాకు. స్నేహితుల వద్ద నష్టపోని వారు ఎంతమంది ఉన్నారో చెప్పండి. నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, రే చాలా ఇబ్బందులు ఉన్నానురా, ఓ 5 lakhsకి లోన్ పెట్టాను, షూరిటీ సంతకం పెట్టరా అంటే ఎవడవాడు? ఫ్రమ్ చైల్డ్హుడ్ స్నేహితుడు. ఏం చేస్తావు నువ్వు? ఇంకేం ఆలోచించం, సంతకం పెడతావు. ఆ తర్వాత 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలు నోటీస్ వస్తుంది నీకు కట్టమని. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, కనపడితే కట్టలేనురా అంటాడు. ఏం చేస్తావు? భార్యతో పోరు, పిల్లలతో పోరు, అబ్బా బతికేటుంటుంది ఆలోచించాలి. స్నేహం ద్రోహం చేయదు, కానీ చెలికానికి కీడు చేసే తత్వం ఒక విశ్వాసులో కూడా రావడం ఎంత ప్రమాదం. ఒక వ్యక్తిని మన ఇంటిలో ఎలా చూస్తాం? నీకే ఒక స్నేహితుడు ఉన్నాడు, నువ్వే ఇంటికి పెద్ద. నీకంటే అతను 1 సంవత్సరం పెద్దవాడు. మీ ఇంట్లో అతని స్థానం ఏంటి చెప్తారా మీరు? అమ్మ కానీ, నాన్న కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ పెద్దన్న అంటారు వాడిని. ఏ స్థానం ఇస్తారు కుటుంబంలో? స్నేహానికి అంత మంచి స్థానం ఇస్తారు. కానీ ఆ స్థానాన్ని వినియోగించుకునే విధానం ఎలా ఉంటుంది? హీనపరచడం, తక్కువ చేయడం, అవమానించడం. ఎవరి ముందు? బయట, లోపల. ఇవ్వబడిన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? నీతి కలిగిన ప్రవర్తన కావాలి. కీడు చేసే తత్వం ఎప్పుడు నీ అంతరంగంలోనికి వచ్చిందో అప్పుడు అప్రైట్నెస్ అనేది యు ఆర్ గోయింగ్ టు లాస్ట్. నీవు సరిగా జీవించలేవు, జారిపోతావు అంతే. స్నేహానికి, స్నేహితునికి ఉండవలసిన కొన్ని లక్షణాలు నేను మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఇక్కడ 2 ఉన్నాయి. హృదయాలు ఒకటి అవ్వడం, ప్రేమించడం. వాస్తవానికి యోనాతాన్ ఎవరు? రాకుమారుడు. దావీదు ఎవరు? హూ ఇస్ డేవిడ్? మీరు ఇప్పుడు గొలియాతుని గెలిచినవాడిగా చూడొద్దు, అతని సోషల్ స్టేటస్ ఏమిటో చూడండి. దేవుడు ఏ స్థాయికి తెచ్చాడు, కానీ ఇతడేమో రాకుమారుడు, అతడేమో చిన్న మంద కలిగిన యెషయా కొడుకు, కడసారివాడు. ఒక రాకుమారుడు ఒక సామాన్యుణ్ణి. సౌలు తండ్రి కీషు ధనవంతుడు, భాగ్యవంతుడని రాసింది. యెషయా ధనవంతుడు కాదు. స్నేహానికి ఐశ్వర్యం, పేదరికం అడ్డం రాదు. స్నేహానికి స్థాయి భేదం ఉండదు. ఈ స్నేహం దగ్గర అతడు దావీదు హృదయం యోనాతాను హృదయంలో కలిసిపోయింది. అంటే కలుపుకుంది ఎవరు? యోనాతాన్. దావీదుకు తెలుసా? ఎలా భావించాడు? తన ప్రాణంగా భావించాడు. అందుకనే చూడండి మరో చోట ఎలా ఉంటుంది. 18:1 తరువాత
20వ అధ్యాయం 17వ వచనం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించను గనుక, ఇప్పుడు అంటే దావీదు ప్రాణం యోనాతాను ప్రాణం పెనవేసుకుని ఉన్నాయి, విడదీయడానికి వీలు కాదు. అందుకే ప్రాణ స్నేహితులు అంటారు. ఎవరైనా నువ్వే రాజు అవుతావు అంటాడా? నేను నీ దగ్గర సేనాధిపతిగా ఉంటానంటాడా? ఏంటిది? స్నేహం త్యాగానికి చిహ్నం. స్నేహం దేవుని చిత్తానికి ఆశాంతం అప్పగించుకుంటుంది. యోనాతానులోని అత్యున్నతమైన స్నేహభావం అది. ఎంతగా ప్రేమించాడు అతడు. తన ఖడ్గం చూడండి, 18వ అధ్యాయంలో ఏం రాసి ఉంటుందో. నాలుగో వచనం. తన దుప్పటి, తన కత్తి, తన విల్లు, తన నడికట్టు తీసి ఇచ్చేశాడు. తన దుప్పటి నెంబర్ 1, తన కత్తి నెంబర్ 2, నెంబర్ 3 విల్లు, నడికట్టు. ఎవరు ఇవి? ఇప్పుడు ఎవరు ఇవి? దుప్పటి యోనాతాన్దే, కత్తి యోనాతాన్దే, విల్లు యోనాతాన్దే, నడికట్టు యోనాతాన్దే. యోనాతాన్ ఏమయ్యాడు? రిక్తుడయ్యాడు. తాను మొత్తం తీసిచ్చేశాడు. అదే మనం ప్రభువులో చూస్తాం. అందుకే ఆయన అంటాడు, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాడు కంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 16 అనుకుంటాను. తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడూ లేడు. యోహాను సువార్త 15:13. స్నేహం ప్రాణం పెట్టేది. కానీ అదే స్నేహితునికి నువ్వు కీడు చేస్తున్నావు అని అంటే నువ్వెవరు? ఇప్పుడు రక్షించబడిన వారిలో, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారిలో, దేవుని సేవకులుగా కొనసాగుతున్న వారిలో కీడు చేసే తత్వం ఎంత ప్రమాదం. దేవుని పిల్లలకు కీడు చేయడం తగున. స్నేహానికి అత్యద్భుతమైన ఉదాహరణ దావీదు యోనాతాను అయితే, ప్రభువు నువ్వు, విచిత్రం చెప్పిన మనల్ని బట్టి ప్రభు నామానికి కీడు కలుగుతోంది. మన ప్రవర్తన వల్ల, మన నోటి మాట వల్ల ప్రభువు ఘనతకు అపఖ్యాతి కలుగుతుంది. నిన్నేం అనరు. ఆయన అంటారు, ఎందుకండి ఆయన పేరు పెట్టుకున్నారు, బైబిల్ పట్టుకున్నారు, వెళ్తుంటారు, ఎందుకండి? అంత మోసం చేస్తారా? అంత అబద్ధాలు ఆడతారా? అంత ద్రోహం చేస్తారా? ఎవరినంటారు? ప్రభువునేగా. మరో మాట దగ్గరికి కూడా వద్దాం. యోబు గ్రంథం 38
2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడని ఎలీఫజు, షూహ్యుడని బిల్దదు, నైమాతీయుడని జోఫరు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గురించి విని వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. స్నేహం నీకేదైనా కీడు కలిగితే ఏడుస్తుంది, దుఃఖిస్తుంది. దుఃఖించే స్నేహం కీడు చేసి ఆనందించేదిగా మారొచ్చా? నువ్వు నష్టపోవాలని కోరుకునేది ఎన్నటికీ స్నేహం కాదు. స్నేహం అనే ముసుగులో నిన్ను మోసం చేయడం, స్నేహం అనే గొర్రె చర్మం క్రింద తోడేలుగా మనం ప్రవర్తించడం. నీకేదైనా కష్టం కలిగినా బాధ కలిగినా స్నేహం దుఃఖిస్తుంది, ఓదార్చాలని ఆలోచిస్తుంది. అది స్నేహానికి ఉన్న లక్షణం. నీ క్షేమాన్ని కోరుకుంటుంది త్యాగం చేసి, నీ కొరకు దుఃఖిస్తుంది, నిన్ను ఓదారుస్తుంది. అంతేకాదు, స్నేహం నీకోసం తమ పనులన్నిటినీ విడిచిపెట్టుకుని నీకోసం ఎంత ప్రయాణం చేసైనా వస్తుంది. వచ్చి 7 దినాలట పాపం వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, దుఃఖిస్తూనే ఉన్నారు. కానీ తర్వాత ఎలా మారారు వీళ్ళు? చెప్పండి. ముగ్గురు చెడ్డవాళ్ళ మంచివాళ్ళ? ఎలీఫజ్ అయినా బిల్దద్ అయినా జోఫర్ అయినా చెడ్డోళ్ళ? మంచి స్నేహితులు కారా? మరి అటు తరువాత జరిగిన సంభాషణ అంతటిలో వీళ్ళు ఏం చేశారు? మేలు చేశారు, ఓదార్చారు, కన్నీరు తుడిచారు, ఆదరించారు కాదా? ఏం చేశారు? మాట్లాడండి. ఏమనాలి దీన్ని? అంటే స్నేహాన్ని కూడా శత్రుత్వంగా మార్చగలిగిన వాడు ఒకడున్నాడు. స్నేహాన్ని కూడా నీకు కీడు చేసే సాధనంగా మలచగలిగిన వాడు ఒకడున్నాడు. నేను మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. ఆ వచనం పౌలు గారు రాస్తూ రోమాపత్రికలో 16వ అధ్యాయంలో 18-19 వచనాలలో ఓ చిన్న మాట, ఒక అద్భుతమైన మాట ఆ మాటను అండర్లైన్ చేసుకోదగిన మాట. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియో మాటలాడా అది అంటర్లైన్ చేయండి. పరిధికి మించి మాట్లాడడానికి తెగించటం అవుతుంది. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయటం,
16వ అధ్యాయం రోమపత్రిక 18-19 వచనాలు. క్షమించండి, 15వ అధ్యాయం. 16 అన్నాను కదా, 15వ అధ్యాయం, 15వ అధ్యాయం 18-19 వచనాలు. ఏమన్నాడు ఆయన? మాటలాడా తెగింపను. మనం ఏం చేస్తాం? విచిత్రం ఏంటంటే, క్షమిస్తారుగా, ఏమనుకోరుగా, నీ ప్రక్కనే కూర్చొని నిన్ను కొంచెం గాలి కొడితే చాలు, నువ్వెవరో మర్చిపోతావు, నువ్వు ఎవరి ద్వారా మేలు పొందావో మర్చిపోతావు, ఇవాళ నీ స్థానానికి కారకులు ఎవరో మర్చిపోతావు, అతన్ని గురించి ఎదటి వాడికి ఏది ఇష్టం అది నువ్వు చెప్పడం ప్రారంభిస్తావు. చేయాలనే కాకపోవచ్చు, కానీ వాళ్ళ చేతుల్లో ఏముంది? గాలి కొట్టే మిషన్ ఉంది. వాళ్ళు ఫోన్ చేయగానే నువ్వు ఊగుతుంటావు ఎట్ట. వాళ్ళు ఇటుపక్క కోకమంటే అటుపక్క ఊగుతావు, అయిపోయావు. అంటే అర్థం ఏంటి చెప్పునా నేను, మీరేమనుకోరుగా. ఇప్పుడు 16-19 చూడండి, అదే రోమపత్రికలో. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులను ఉండవాలని కోరుతున్నాను. ఉందా ఇది? కీడు విషయమై నిష్కపటులు ఉందా? నిష్కపటానికి కీడు చేయకపోవడానికి సంబంధం ఉంది. కపటం ఉన్నవాడు కీడు చేస్తాడు. కపటం లేనివాడు కీడు చేయలేడు. అపవాది యొక్క లక్షణాలలో ఇదొకటి, కపటం అనేది. వాడు వెలుగుదూత వేషం వేసుకుంటాడని రాసుంటుంది లేఖనంలో. కపటం, వేషధారణ. ప్రేమే, స్నేహమే, మంచి ఇష్టమే, కానీ నిన్ను కూర్చోబెట్టి 4 మాటలు చెప్పి అది ఇది ఇది అది అది అని చెప్తూ ఉండగా నువ్వేమైపోతావు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ మోడ్లోకి వెళ్ళిపోతావు. అంటే కొంతమంది అద్భుతంగా హిప్నటైజ్ చేస్తారనమాట. వాళ్ళ ఫోన్ కనపడగానే మీకు పండగ. ఆడు తర్వాత మీ కపటం, మీలోకి నిష్కపటం పోయి కపటం వస్తుందని, మీ నాలుక కీడు కోసం పరిగెత్తుతుందని, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, నిన్నెవరు ప్రేమిస్తున్నారో, నీ కోసం ఎవరు ఖర్చు అయ్యారో వాళ్ళకు కూడా నువ్వు నష్టం చేయడానికి నీ నాలుకను వాడుతున్నావు అనే మాట, తెగిస్తున్నావు అనే పదం, ఎంత ప్రమాదం. ఈ మాటలు గాయంగా ఉన్నాయి కదా. వాస్తవమే. ఎదిగామనుకుంటున్నాం కానీ ఎదగల. వాక్యం తెలుసు అనుకుంటున్నాం కానీ అభ్యాసం చేయటంలా. పరిశుద్ధాత్మునికి మనం సంపూర్ణంగా అప్పగించుకున్నాం అనుకుంటున్నాం కానీ లేదు, స్వయానికే మనం అప్పగించుకున్నాం. ప్రమాదం స్నేహంలో దాగి ఉంటుందని ఇప్పుడు నేను ఆలోచిస్తారా? ఇప్పుడైతే సరే, ఇంకొంచెం ముందుకు వెడదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు
విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. స్నేహం లోపల విడువక ప్రేమించే తత్వం ఉంటుంది. విడువక ప్రేమించే తత్వం ఉంటుంది. ఎవరైనా వచ్చి ఒకవేళ నా దగ్గర ఎవరైనా మాట్లాడుతుంటే చాలాసార్లు, ఎవరు అనుకుంటున్నావు నువ్వు మాట్లాడుతున్నావు? నా తమ్ముని గురించి నా దగ్గర మాట్లాడతావా? నా చెల్లి గురించి నా దగ్గర మాట్లాడతారా మీరు? ఎదుటి వాళ్ళకి వాయిస్ ఉంటుందా? చెప్పండి. నా తమ్ముడి గురించి నువ్వు మాట్లాడతావు నా దగ్గర అంటే అయిపోయాడు. నా చెల్లి గురించి నువ్వు మాట్లాడతావు నా దగ్గర, వాయిస్ ఏమవుద్ది చెప్పండి? ఇది మనకు లేదు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక రోజున ఇలాంటి దశ వచ్చే అవకాశం ఉంది. 10 మంది నాలుకల మీద మన మాట ఊరేగించబడే రోజు ఒకటి రావచ్చు. కానీ అలాంటి సమయాన్న నిజమైన స్నేహం అయితే ఖచ్చితంగా విడువక ప్రేమించే తత్వం ఉంటుంది. రక్త సంబంధిగానో, నాతో పాటు అమ్మ కడుపులో నుంచి పుట్టిన రెండో వ్యక్తిగానో మొదటి వ్యక్తిగానో భావించే తత్వం స్నేహంలో ఉంది. ఒకసారి నా దగ్గరికి ఓ వ్యక్తి వచ్చాడు, చాలా పెద్దవాడాయన. అతను వచ్చి నాతో కూర్చుని ముందేదో మాట్లాడాడు. మాట్లాడి తర్వాత, నాన్న నేను ఒక మాట చెప్తాను, అతనికి తెగ భయం, దెయ్యాలంటే భయం, ఒంటరిగా ఉండాలంటే భయం, నిజంగా మారు మనసు పొందాడంటావా అన్నాడు నాతో. నేను మాట అన్నా, ఇంకెప్పుడు మీరు ఈ మాట మాట్లాడకండి. అతను మారు మనసు పొందలేదని సర్టిఫై చేస్తారా మీరు? ఎప్పుడు సర్టిఫై చేయొద్దు మీరు. ఆయన ఒకసారి నిర్ఘాంతపోయాడు. అవతల వ్యక్తి నన్ను శత్రువుగా భావిస్తున్నాడు అని అతనికి తెలుసు. నా దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆయన? అందుకే వచ్చాడు. ఇప్పుడు నేను అన్న మాట ఏమైంది? జాగ్రత్త, మన నాలుకతో పాపం చేయడం చాలా సులభం, అది మూట కట్టుకోవడం చాలా బరువు, చాలా ప్రమాదం ఉంది. స్నేహం దుఃఖిస్తుంది, స్నేహం ఓదారుస్తుంది, స్నేహం విడువదు, స్నేహం రక్త సంబంధిలాగా చూస్తుంది. ఇది స్నేహానికి ఉన్న లక్షణాలు. కానీ కీడు చేయడం అంటే? తర్వాత చూస్తాం మనం ధనం యొక్క పరిస్థితి. అన్నదమ్ములను వేరు చేసేదేంటి? అన్నలకు చెల్లెళ్లకు కోట్లు పాలు చేసేదేంటి? ఆస్తి కదా. అన్న తమ్ముడిని చంపించడానికి రౌడీలను వాడడానికి కారణం ఏంటి? మాట్లాడండి. ఎంతెందుకండి, అమ్మా నాన్నలనే చంపించేయడం కోసం కూతురు కాదా? ఎన్ని ఇన్సిడెంట్స్ చూసాం మనం. స్నేహందే ఉంది ఆఫ్టర్ ఆల్ కదా. ధనం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పుకుందాం విషయాలు. స్నేహం దగ్గర ఎదుటివాడు ఎలా ఉన్నాడో నీకు అనవసరం, నువ్వెలా ఉన్నావు నువ్వు ఆలోచించు. ఎక్కడైనా స్నేహంలో నేను తప్పు చేశానా, కీడు చేశానా, వాళ్ళకి నా వల్ల ఏ కీడైనా జరిగిందా ఆలోచించండి, ఎగ్జామిన్ చేసుకోండి. మీకు చిన్న కొడుకు కథ తెలుసు కదూ. లూకాసు వార్త 15వ అధ్యాయంలో
అతనికి స్నేహితులు ఉన్నారా లేరా? 16వ వచనం ఏం చెప్పింది చూడండి. లూకా సువార్త 15:16. పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడంటే ఎవరిని అడగలడు? ఎవరో వైపు చూస్తాడు? నిన్నటిదాకా అతని డబ్బులతో తిరిగారుగా. ఇవాళ ఇతడు ఆశాంతం కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న సమయాన్ని, చచ్చిపోతాను అనుకుంటున్న సమయాన్ని ఎవరో వైపు చూస్తాడు? ఎవరో పెట్టలేదంటే స్నేహమేగా. కోవిడ్ టైంలో వచ్చి నా ఇంట్లో ఉండన్నా, నా ఇంట్లో ఉండు తమ్ముడు అని ఎవరైనా అన్నారా? అంటారా? సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫేగా. ల్యాండ్ ఫోన్ తీసి పక్కన పెట్టేశారుగా. కారణం ఏమో, ఎక్కడ ఫోన్ చేసి ఎక్కడ వస్తానంటదో లేనిపోయిన గొడవ అని. పక్కింటి వాళ్ళు కూడా మాట్లాడాల, తలుపులే వేసుకుంటారు. మీ ఇంట్లో కోవిడ్ ఉంది, తలుపుని తీసి మా ఇంటి వైపు ఎందుకు తీశారు, మూసేయండి, కిటికీ మూసేయండి పోట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఎంత స్నేహితులే ఏదైనా కెలామిటీ వచ్చినప్పుడు తమను కాపాడుకుందాం అనుకుంటారు కానీ కలిసి చనిపోదాం అనుకుంటారా? బ్రతుకుంటే కలిసి ఉందాం, చచ్చిపోయినా కలిసి ఉందాంరా, అది స్నేహం. కానీ నేటి స్నేహానికి అర్థం మారిపోయింది. నా ప్రియరక్షకుడు గెత్సిమనేలో అప్పగించడానికి ముద్దు పెట్టుకున్న యోధాని చెలికాడా అంటాడు. ఆఖరి అవకాశం ఇచ్చాడు పశ్చాత్తాపడ్డానికైనా. అప్పుడే నా కాళ్ళ మీద పడి గౌరవమని ఏడవలసింది. నా ప్రియరక్షకుడు నిజమైన స్నేహితుడు ఆఖరి అవకాశం కూడా ఇస్తాడు తిరిగి పశ్చాత్తాపడ్డానికి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. తమ్ముడు మంచి టీటీ ప్లేయర్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్. ఆ తమ్మునికి వాళ్ళ అన్నకు మధ్యలో ఒక 15-16 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది, 10 సంవత్సరాల పైనే. వాళ్ళన్న మిలిటరీలో ఉండేవాడు, ఇతనేమో చిన్నోడు. మిలిటరీ నుంచి వచ్చాక ఇతను టీటీ ఆడుతున్నాడు, టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాడు. ఇంట్లో నుంచి వచ్చి కూర్చున్నాడు అన్న. మన అన్నలో మనకంటే పెద్దవాళ్ళు బంధువులు ఎవరైనా చూస్తున్నప్పుడు మన ఆట ఎట్లుంటుంది చెప్పండి? ఊరికినే చెప్పండి, పర్వాలేదు. కానీ అంతకుముందు చాలా జాగ్రత్తగా ఆడతాం, కానీ ఇప్పుడు రెచ్చిపోతాం కదా. ఈ తమ్ముడు కూడా మా అన్నయ్య చూస్తున్నాడని రెచ్చిపోయి ఆడాడు. అవతలాడు కోపం వచ్చి ఇట బ్యాట్ గిరాట్ పెట్టి ఎల్లవయ్య ఏం నువ్వు చేసింది, ఏంటి నువ్వు ఆడేది అన్నాడు. అనుకోండి, ఏంట్రా నువ్వు అంటున్నావు అని చెప్పి ఈయన మీదకెళ్ళిపోయాడు. మీదకెళ్ళిపోతే ఏమనుకున్నాడు, మా అన్నయ్య వస్తాడు నాకు తోడు అనుకున్నాడు. వచ్చాడు, ఆయన కొట్ల ఈయన్నే కొట్టాడు. వయసులోనేం పెద్దవాడు, చిన్నప్పటి నుంచి పెద్ద సహవాసం ఏం లేదు, అన్నని మాత్రమే తెలుసు. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఏమైనా తేవడం మాత్రమే తెలుసు. రాత్రి అయింది, అది రైల్వే క్వార్టర్స్. అన్న ఆరు బయట మంచం మీద పండుకుని ఉన్నాడు. తమ్ముడు లోపల పండుకున్నాడు గదిలో. మధ్యరాత్రి అయింది, 12 దాటింది. కోపంతో రగిలిపోతున్నాడు అంతే.
వాడి ముందు నన్ను కొడతాడా? లేచాడు, తలుపు తీశాడు, తలుపు వెనకాల ఉన్న గొడ్డలు తీసుకున్నాడు, భుజాన వేసుకున్నాడు, మెట్లు దిగుతున్నాడు. ఒకే ఒక దెబ్బతో పీక దిగిపోవాలంతే. నడిచి కిందకి దిగుతుండగా అన్నకి నిద్ర పట్ల. అన్న తమ్ముడు అడుగుల చవడి విని, నాన్న రాము ఇంకా నిద్రపోలేదురా అన్నాడంట. నాన్న రాము ఇంకా నిద్రపోలేదురా అంటే భుజానను గోడలు ఇసిరేసి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ అన్న కాళ్ళు మీద పడిపోయి, అన్నా నేను చంపేసేవాడురా నువ్వు పలక్కపోయి ఉంటే, నువ్వు మాట పలక్కపోతే చంపేసేవాడు కదా. ముద్దు పెట్టుకుని, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు ప్రభు. అందరూ ఒకే డ్రెస్లో ఉంటారు, గుర్తుపట్టడం కష్టం. 3.5 సంవత్సరాల నా ఎక్స్పీరియన్సు ఆయన్ని మీకు పట్టించడానికి ఉపయోగపడుద్ది అన్న యోధాని చెలికాడా అని పిలిచినప్పుడు అర్ధరాత్రి వేళ యోధ ఏమవ్వాలి? యోధా గోత్రానికి చెందినవాడు. మిగిలిన వాళ్ళందరూ యోధా గోత్రానికి చెందిన వాళ్ళు కాదు, యోధా ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు, గలలకి చెందిన వాళ్ళందరూ. ఒకే ప్రాంతం వాడు, ఒకే వంశం వాడు. అందరికంటే ఇతనికి శ్రేష్టమైన కోశాధికారి పదవి ఇచ్చాడు ఆయన. కానీ అమ్మేసుకున్నాడు 30 వెండి నాణ్యాలకి. ముందే తెలుసు, ముందే చెప్పాడు ఆయన. చూడండి ఏం చెప్తాడు ప్రభు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 45-46 వచనాలు. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చున్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి పడుచున్నాడు, లెండి వెళదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించున్నాడని వారితో చెప్పాడు. తెలుసు కదా, బై నోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గోయింగ్ టు బి హ్యాపెన్. తెలుసు ఆయనకి. తెలిసిన వాడు ఏమన్నాడో తెలుసా? చూడండి 49-50 వచనాల్లో. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాను. యేసు, చెలికాడా, ద లాస్ట్ ఛాన్స్. స్నేహం కీడు చేయదు, కానీ కీడు చేసింది. అందుకే స్నేహాన్ని గురించి మాట్లాడుతూ చెలికానికి కీడు చేసిన సందర్భాలు మన వ్యక్తిగత జీవితాల్లో ఏవైనా ఉన్నాయేమో పరిశీలన చేసుకుందాం. సమయం 10:30 అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడినందుకే రుణస్తుని. ముందున్న సమయం నిజంగానే స్నేహం మాకు చేసిన గాయాలను మేము చూసుకుంటున్నాం. స్నేహానికి మేము చేసిన గాయాలు మేము చూసుకోవడం లేదు. క్షమించమని, యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి.